ఓటమి ఖాయం. సమస్త కురువంశం నాశనమవుతుంది అని తెలిసి కూడా ఆ కురుక్షేత్ర సంగ్రామానికి ముందు రాత్రి ఆ చక్రవర్తి ధృతరాష్ట్రుడు ఎలా ఫీలయ్యుంటాడు? ఓ తన తప్పు తెలిసి దాన్ని ఒప్పుకోడానికి సిద్ధపడిన ఆ క్షణాలు ఆయన మాటలు ఎలా ఉండి ఉంటాయన్నది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అవును, మహాభారతంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటి ఇది. ఆ అంధరాజు పశ్చాత్తాపం, ఆ నిస్సహాయత. ఈరోజు ఆయన మాటల్లోనే కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఇవి కేవలం పద్యాలు కాదు కదా. అధికారం, ప్రేమ, ధర్మం వీటన్నిటి మధ్య నలిగిపోయిన ఒక మనిషి ఆవేదనిది. ఈనాటి మన చర్చలో మహాభారతంలో ఆ కీలక ఘట్టాన్నే చూస్తున్నాం. అంటే కురుక్షేత్రం మొదలవడానికి ముందు ధృతరాష్ట్రుడు సంజయుడితో తన వైఫల్యం, తన నిస్సహాయతో ఒప్పుకుంటున్న సందర్భం. సంజయుడు అంటే ఆయనకు దివ్యదృష్టి ఉంది, జరిగినది జరిగినట్టు చెప్పగళ్ళు కదా. అవును, మన ఆధారం కూడా సాక్షాత్తు వ్యాసభగవానుడి మహాభారతమే. ప్రత్యేకంగా ఆరంభంలో వచ్చే అనుక్రమణి అనే అధ్యాయం. అనుక్రమణి అంటే అది మొత్తం కథకు ఒక సూచికలాంటిది కదా, ఒక సంక్షేపం. జరగబోయేదంతా ముందే చెప్పేస్తోందన్నమాట. ఖచ్చితంగా ఒక ఇండెక్స్ లాంటిది. మనం ఈ సంక్షిప్త కథనంలోనే ధృతరాష్ట్రుడు సంజయుడితో పంచుకున్న ఆ మాటల్ని, అంటే శ్లోకాలు 95 నుండి 102 వరకు, వాటిని విశ్లేషిస్తున్నాం. సరే, మన లక్ష్యమేంటంటే ఈ శ్లోకాల ద్వారా ధృతరాష్ట్రుడి మానసిక స్థితి, ఆ భయం, ఆ పశ్చాత్తాపం, ఆ నిస్సహాయత ఇవన్నీ అర్థం చేసుకోవడం. ఆయన చెప్పిన కారణాలు, ఆయన బలహీనతలు, ఆఖరికి విధిని ఎలా అంగీకరించాడు, ఇవన్నీ. పదండి ఆ శ్లోకాల్లోకి వెళ్దాం. సరే, చాలాసేపు ఆలోచించిన తర్వాత చిరం ధ్యాత్వా అంటారు కదా, అంటే బాగా మథనపడి దుఃఖంతో ధృతరాష్ట్రుడు సంజయుడితో మాట్లాడటం మొదలుపెడతాడు. మొదటి శ్లోకం ఇదిగో. శ్లోకం 95 పఠనం. దుర్యోధనమతం జ్ఞాత్వా కర్ణస్య శకునేస్తథ ధృతరాష్ట్రశ్చిరం ధ్యాత్వా సంజయం వాక్యమబ్రువీత్. చూడండి, ఈ శ్లోకంలోనే అసలు సమస్య అంతా ఉంది. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, ఈ ముగ్గురు దురాలోచనలు, వాళ్ల మతం ధృతరాష్ట్రుడికి తెలీదనుకుంటున్నారా? అస్సలు కాదు. జ్ఞాత్వా అని ఉంది కదా, అంటే తెలిసే అని అర్థం. ఖచ్చితంగా, స్పష్టంగా తెలిసే ఆయన ప్రవర్తించాడు. ఆ చిరంధ్యాత్వా, ఆ సుదీర్ఘాలోచన అంటే సరైన నిర్ణయం తీసుకోవడానికి కాదు, ఆ దురాలోచనలను ఎలా సమర్థించుకోవాలా అని, లేదంటే వాటిని ఎదిరించే ధైర్యం లేక ఆ నైతిక సంకోచంతో కాలయాపన చేయడానికి అనిపిస్తుంది. అంటే తెలిసి చేసిన తప్పే అన్నమాట. అవును, తెలిసి చేసిన తప్పు. మరి దుర్యోధనుడి పన్నాగాలకు, కర్ణుడి మాటలకు, శకుని కుతంత్రాలకు ఆయన మౌనంగా సరే అన్నట్లే కదా. ఆ తర్వాత సంజయుడితో మాట్లాడే ముందు ఓ విచిత్రమైన పని చేస్తాడు. ముందు సంజయుడినే పొగుడుతాడు. ఎందుకు ఈ శ్లోకంలో చూద్దాం. శృణు సంజయమే సర్వం నమే సూయితుమర్హసి శృతవానసి మేధావి బుద్ధిమాన్ ప్రాజ్ఞసమ్మతః. సంజయ, నేను చెప్పేదంతా విను. నా మీద అసూయ పడకు, నన్ను నిందించకు, నమే సూయితుమర్హసి అంటున్నాడు. పైగా నువ్వు విజ్ఞానివి, మేధావివి, బుద్ధిమంతుడివి, జ్ఞానులచే గౌరవించబడేవాడివి, ప్రాజ్ఞసమ్మతః అని పొగుడుతున్నాడు. ఇది ఒక రకమైన మానసిక రక్షణ కవచం లాంటిది. అవునా? ఎందుకు? ఎందుకంటే తాను చెప్పబోయేది తన బలహీనత, తన వైఫల్యం అని ఆయనకు తెలుసు. కాబట్టి వినేవాడి జ్ఞానాన్ని ముందు పొగడటం ద్వారా వాళ్లనుంచి కొంచెం సానుభూతి పొందాలనే ప్రయత్నం. అంటే నువ్వు తెలివైనవాడివి, నా పరిస్థితి అర్థం చేసుకోగలవు, నన్ను తప్పుపట్టకు అని అడుగుతున్నాడా? ఒక రకంగా అంతే. తన బలహీనత ఒప్పుకునే ముందు ఆత్మరక్షణ కోసం చేసే ప్రయత్నమిది. ఆ తర్వాత వచ్చే మాట ఇంకా ఆశ్చర్యపరుస్తుంది. తన ఉద్దేశాలు చాలా మంచివని చెప్పుకునే ప్రయత్నంలా అనిపిస్తుంది. శ్లోకం 97 పఠనం. నవిగ్రహే మమ మతిర్ నచ ప్రియే కురుక్షేయే నమే విశేషః పుత్రేషు స్వేషు పాండుసుతేషు చ. ఇక్కడ చూడండి విచిత్రం. నాకు యుద్ధమంటే ఇష్టం లేదు, నవిగ్రహే మమ మతిః, కురువంశ నాశనాన్ని నేను అస్సలు కోరుకోవడం లేదు, నచప్రియే కురుక్షేయే అంటున్నాడు. అంతకంటే ముఖ్యంగా నా సొంత కొడుకులకి, పాండుసుతుల్కి మధ్య నేనెలాంటి భేదం చూడను, నమే విశేషః పుత్రేషు స్వేషు పాండుసుతేషు చ అని కూడా అంటున్నాడు. ఇదే అసలు నమ్మశక్యంగా లేదు కదా. అవును. ఈ మాటలకు జరిగిన వాటికి ఏమైనా సంబంధముందా? పాండవుల విషయంలో మొదట్నుంచి ఆయనడి పక్షపాతమే కదా. ఆ మాయాజూదం, అరణ్యవాసం,
అజ్ఞాతవాసం, చివరికి సూదిమొన మోపినంత భూమి ఇవ్వనంటే కూడా అడ్డుకోలేదు. అదే అసలైన వ్యంగ్యం. ఆయన మాటలకు, చేతలకు పూర్తి వైరుధ్యం. నిజానికి ఆయన గుడ్డి పుత్ర ప్రేమ, కౌరవుల పట్ల చూపిన పక్షపాతం, పాండవులకు చేసిన అన్యాయం, దానివల్లే కదా ఈ యుద్ధం వచ్చింది. స్పష్టమైన ఆత్మవంచన, తనను తానే మోసం చేసుకుంటున్నాడు. బహుశా లోకాన్ని కూడా నమ్మించాలనుకుంటున్నాడేమో. కాని ఈ ఆత్మవంచన ఎక్కువసేపు నిలవలేదు. తరువాతి శ్లోకంలోనే అసలు విషయం బయటపడుతుంది. తన వైఫల్యం గుండెల్లోకి తీసుకెళ్తాడు మనల్ని. అవును, ఇక్కడ అసలు విషయం ఒప్పుకుంటాడు. తన అసలు బలహీనతేంటో, తనను ఏం తొలిచేస్తోందో చెప్తాడు. ఇది చాలా చాలా కీలకమైన శ్లోకం. శ్లోకం 98 పఠనం. వృద్ధం మామస్య తంతిపుత్ర మన్యుపరాయణాః అహో త్వశుభ్రవో కార్పణ్యాత్ పుత్రప్రీత్యా సదామితత్. ఈ శ్లోకం అచ్చంగా ధృతరాష్ట్రుడి మనసుకు అద్దం పడుతోంది. మొదటి లైన్లో నా కొడుకులు కోపంతో మన్యుపరాయణః, నా మాట వినడం లేదు, నన్ను అవమానిస్తున్నారు అని బాధపడుతున్నాడు. కాని రెండో లైన్లో అసలు గుట్టు విప్పుతున్నాడు. అయ్యో, పుత్రులపై ప్రేమ వలన పుత్రప్రీత్యా నేను దైన్యానికి కార్పణ్యాత్ లోనయ్యాను, అందుకే వాళ్ళ తప్పులను సహిస్తున్నాను అని స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు. ఈ కార్పణ్యం అనే పదం, దీనికి అర్థం కేవలం పిసినారితనం కాదు గదా ఇక్కడ. కాదు, అసలూ కాదు. ఇక్కడ కార్పణ్యం అంటే ఆత్మదైన్యం, నైతిక బలహీనత, చేతకానితనం. రాజుగా తన ధర్మాన్ని నిలబెట్టడానికి కావలసిన నైతిక శక్తిని కోల్పోయినా నిస్సహాయ స్థితి అది. అర్జునుడి కూడా వస్తుంది కదా ఈ కార్పణ్య దోషం యుద్ధభూమిలో. అవును, వస్తోంది. కాని కృష్ణుడు గీతోపదేశంతో దాన్ని తొలగిస్తాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఆ మార్గదర్శనం లేదు, లేదా ఆయన దాన్ని తీసుకునే స్థితిలో లేడు. ఒక రకంగా చెప్పాలంటే ఈయన పుత్రప్రేమ అనే బ్రేక్ తొక్కుతూ ఉండిపోయాడు తప్ప ధర్మం అనే స్టీరింగ్ వాడలేదు. ఈ పుత్ర ప్రేమే అన్ని అనర్థాలకు మూలమని ఒప్పుకుంటున్నాడు. ఎంత స్పష్టంగా! అవును. మరి ఈ బలహీనత వల్లే కొడుకు తప్పు చేస్తున్నాడని తెలిసి వాడి మాటే వింటున్నానని తర్వాతి శ్లోకంలో ఇంకా సూటిగా చెప్తాడు. శ్లోకం 99 పఠనం. ముహ్యంతం చానువృహ్యమి దుర్యోధన చేతనం. దుర్యోధనుడి మాయలో పడి మోహంలో మునిగిపోయి ముహ్యంతం అతని ఆలోచనలన్నే దుర్యోధన చేతనం గుడ్డిగా అనుసరిస్తున్నాను అని ఒప్పుకుంటున్నాడు. ఇది కేవలం బలహీనతను ఒప్పుకోవడం కాదు, ఒక చక్రవర్తి తన బాధ్యతను పూర్తిగా వదిలేశానని చెప్పడమే కదా ఇది. నిజమే. ఇది వ్యక్తిగత నైతిక పతనం కాదు. ఇది రాజ్యాధికారాన్ని, రాజధర్మాన్ని స్వయంగా వదిలేసినట్లే. కొడుకు దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడని తెలిసి కూడా దాన్నే ఫాలో అవుతున్నానంటే ఇక రాజుగా ఆయన పాత్రేముంది? అంటే 98వ శ్లోకంలో చెప్పిన ఆ అంతర్గత బలహీనత, ఆ కార్పణ్యం ఇక్కడ 99వ శ్లోకంలో బయట రాజకీయ వైఫల్యంగా మారిపోయింది. ఖచ్చితంగా పాలనా వైఫల్యంగా మారింది. రాజు ధర్మానికి ప్రతినిధిగా ఉండాలి, కాని ఈయన అధర్మానికి వంతపాడుతున్నాడో. ఈ నిస్సహాయతకు, దుర్యోధనుడి ఈర్ష్యకు మూలం ఎక్కడుందో కూడా గుర్తు చేసుకుంటాడు. గతాన్ని తలుచుకుని బాధపడతాడు, ముఖ్యంగా పాండవుల వైభవాన్ని. శ్లోకం 100 కొనసాగింపు పఠనం. రాజసూయే శ్రియం దృష్ట్యా పాండవస్య మహోజసః తద్వచసేన ప్రాప్య సమారోహణ దర్శనే అమర్షితః స్వయం జేతుమశక్తః పాండవానరనే నిరుత్సాహస్య సమస్త్రానాం క్షత్రియ ససంగ్రహీ అథ. రాజసూయ యాగాన్ని ఇక్కడ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాడు? దానికి ఇప్పటి యుద్ధ వాతావరణానికి ఏంటి సంబంధం? అది చాలా లోతైన విషయం. ఆ రాజసూయ యాగం అది పాండవుల కీర్తికి, వాళ్ల ధర్మబద్ధమైన పాలనకు, ఆ అపారమైన సంపదకు, శ్రియం మహోజసః ఒక నిదర్శనం. అవును. ఆ వైభవాన్ని కళ్ళార చూడటమే దుర్యోధనుడిలో విపరీతమైన అసూయను అమర్షితః రగిలించింది. ధృతరాష్ట్రుడు ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా పాండవులది ఎంత గొప్ప స్థానమో, వాళ్ల అధికారం ఎంత ధర్మబద్ధమైనదో, దేవుడి ఆశీస్సులు వాళ్లకు ఎంతగా ఉన్నాయో పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు. ఆనాటి వైభవం, ఈనాటి తన దీనస్థితి, ఈ రెండూ పోల్చుకుని కుంగిపోతున్నాడు. అంతేకాదు, ఆ వైభవం వెనుక ఉన్న శక్తిని కూడా గుర్తిస్తున్నాడు. పాండవులను యుద్ధంలో ఓడించడం తమ వల్ల కాదు, స్వయం జేతుమశక్తః పాండువానరణే అని తన సైన్యంలోని వాళ్లకి కూడా తెలుసని, అందుకే వాళ్లంతా నిరుత్సాహంగా ఉన్నారని చెప్తున్నాడు. అంటే యుద్ధం మొదలవ్వక ముందే కౌరవపక్షం మానసికంగా ఓడిపోయిందని రాజుగారే ఒప్పుకుంటున్నారా? అవును, రాజు స్వయంగా అంగీకరిస్తున్నాడు. ఆ వైభవాన్ని చూసిన కళ్ళు ఇప్పుడు ఈ పతనాన్ని చూడాల్సి వస్తోందని బాధపడుతున్నాడు. ఈ ఒప్పుకోలు తర్వాత అంటే తన బలహీనత, దుర్యోధనుడి అసూయ,
సైన్యం నిరుత్సాహం ఇవన్నీ చెప్పాక ధృతరాష్ట్రుడి మాటల్లో ఒక రకమైన నిర్వేదం కనిపిస్తోంది. జరగబోయేదాన్ని అంగీకరించినట్టు, ఇక తప్పదు అన్నట్టుగా మాట్లాడతాడు. శ్లోకం 101 పఠనం. గాంచారాజసహితశ్చయుతాం మంత్రయత్ తత్ర యథాయథా జ్ఞాతం మయా సంజయ తచ్శృణు శ్రుత్వా హి మమ వాక్యామి బుద్ధ్యాయుక్తామి తనశ్వత్. ఇక్కడ ధృతరాష్ట్రుడి పాత్ర కొంచెం మారుతున్నట్టుంది. గాంధారి కొడుకు దుర్యోధనుడు తప్పుడు ఆలోచనలు చేశాడని చెప్పి ఇక కేవలం తన బాధను చెప్పుకోవడం కాదు, తన అనుభవం, తన వైఫల్యం ద్వారా తాను గ్రహించిన సత్యాన్ని జ్ఞాతమ్మయ్య సంజయుడికి ఒక గురువులా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అవునా? సంజయ, నేను తెలుసుకున్నదేమిటో విను. నీ బుద్ధిని ఉపయోగించి బుద్ధ్యాయుక్తామి నేను చెప్పే మాటల్లోని నిజాన్ని గ్రహించు అంటున్నాడు. అంటే తాను పడిన బాధ ద్వారా నేర్చుకున్న పాఠాన్నే సంజయుడు కూడా అర్థం చేసుకోవాలని, తన వైఫల్యం నుంచి ఇతరులు గుణపాఠం నేర్చుకోవాలని ఆశిస్తున్నట్టుంది. తనను తాను ఒక జ్ఞాలిగా చెప్పుకునే ప్రయత్నం కూడా కనిపిస్తోంది తర్వాతి మాటల్లో. శ్లోకం 102 పఠనం. తతో జ్ఞాస్యసి మాం వృద్ధం ప్రాజ్ఞచక్షుషమిల్యుథా. అప్పుడు నా మాటలు విన్నాక నన్ను ఈ వృద్ధుంది కేవలం కళ్ళు లేనివాడిగా కాదు, జ్ఞాననేత్రం కలవాడిగా కూడా గుర్తిస్తావు అని అంటున్నాడు. అంటే నాకు కళ్ళు లేకపోవచ్చుగాక, కాని నాకు మానసికంగా దృష్టి ఉంది, ఏం జరగబోతుందో నాకు తెలుసు అని చెప్పుకుంటున్నాడా? ఇక్కడే అసలైన విషాదం, ఆ ట్రాజిడీ పీక్స్కి వెళ్తోంది. ఆయనకు ఈ జ్ఞానోదయం, ఈ ప్రజ్ఞాచక్షువు ఎప్పుడు కలిగింది? అంతా నాశనమంచునున్నప్పుడు, యుద్ధం తప్పదని తేలిపోయాక, అంతా దాటిపోయాక. ఖచ్చితంగా ఇది నష్టాల ద్వారా, కష్టాల ద్వారా, తీరని వేదన ద్వారా వచ్చిన జ్ఞానం. సరైన సమయంలో సరైన పని చేయడానికి, అధర్మాన్ని ఆపడానికి ఉపయోగపడాల్సిన జ్ఞానం కాదిది. ఆలస్యంగా గ్రహించిన ఈ సత్యమాధారంగా ఇప్పుడు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం. చూశావా, నాకు ముందే తెలుసు అన్నట్టుగా. మరి జ్ఞానోదయం కలిగిందంటున్నారు, కాని అంతా అయిపోయాక వచ్చిన జ్ఞానం నిజంగా జ్ఞానం అవుతుందా? అది కేవలం జరిగిన నష్టాన్ని చూసి బాధపడటం, నిస్సహాయత కాదా? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. నిజమైన జ్ఞానం సరైన సమయంలో హెచ్చరించాలి, సరైన దారి చూపించాలి. ఇక్కడ అది జరగలేదు. అందుకే ఇది జ్ఞానం కంటే ఎక్కువగా ఆలస్యంగా కలిగిన గ్రహింపు, పశ్చాత్తాపం, ఇక తప్పదులే అని అంగీకరించడం అని చెప్పచ్చు. చేతుల్లోంచి పరిస్థితి జారిపోయిందని తెలిసాక వచ్చిన నిస్సహాయపు తెలివిడిది. చివరిగా ఒక ప్రవచనంలా యుద్ధ ఫలితం ఏమిటో స్పష్టంగా చెప్తూ పాండవుల విజయానికి అసలు కారణం ఏమిటో సూచిస్తూ ముగిస్తాడు. శ్లోకం 102:1 పఠనం. యదా శ్రోష్యసి ధనురామ్యేయం చిత్రే విద్ధే లక్ష్యం పతితే పృథివ్యాం కృష్ణం హంతం పశ్యత సర్వరాజ్ఞాం తదా ఆనారోషః విజయాయ సంజయ. ఎప్పుడైతే అర్జునుడి గాండీవం నుండి వెలువడిన బాణం ఆ అద్భుతమైన లక్ష్యాన్ని ఛేదించి భూమిపై పడటం నువ్వు వింటావో, రాజులందరూ చూస్తుండగా శ్రీకృష్ణుడిని చూస్తావో, కృష్ణం హంతం పశ్యత సర్వరాజ్ఞాం, అప్పుడు పాండవుల విజయం తథ్యమని విజయాయ సంజయ నిశ్చయంగా తెలుసుకో అని చెప్తున్నాడు. ఆ కృష్ణం హంతం పశ్యత అన్నది కొంచెం అన్యథా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ సందర్భం బట్టి కృష్ణుడిని చూడటం విజయానికి సంకేతమనే కదా? అవును, ఖచ్చితంగా. అది ఈ సంభాషణకు అద్భుతమైన ముగింపు. ఈ చివరి మాటలు రాజు యొక్క వ్యక్తిగత నైతిక వైఫల్యాన్ని, ఆ 98వ శ్లోకంలో చెప్పిన కార్పణ్యం, పాండవుల విజయానికి ఉన్న విశ్వవ్యాప్త ధార్మిక అవసరంతో, సాక్షాత్తు శ్రీకృష్ణుడి పాత్రతో ముడిపెడుతున్నాయి. అంటే కృష్ణుడిని చూడటమంటే కేవలం వ్యక్తిని చూడటం కాదు. సాక్షాత్తు ధర్మస్వరూపాన్ని, దైవ సంకల్పాన్ని చూడటం. కృష్ణుడు ఎవరి పక్షాన ఉంటాడో వారిదే ధర్మం, వారిదే అంతిమ విజయం అని ధృతరాష్ట్రుడిక్కడ నిస్సందేహంగా, అంతిమంగా ఒప్పుకుంటున్నాడు. ఇది కేవలం పాండవుల బలం వల్ల వచ్చే విజయం కాదు, ఇది ధర్మ విజయం, దైవ నిర్ణయం. కౌరవుల పతనం అనివార్యమని, అది దైవ సంకల్పమని తేల్చేస్తున్నాడు. అవును, కృష్ణుడి ఉనికియే విజయానికి గీటురాయి అని నిర్ధారిస్తున్నాడు. చూశారుగా, మహాభారతంలోని అనుక్రమణిలో ఈ కొద్ది శ్లోకాల ద్వారానే ధృతరాష్ట్రుడి అంతరంగంలో ఎంత లోతైన ప్రయాణం చేశామో. మొదట తన చర్యలను సమర్థించుకోవడం దగ్గర్నుంచి, తన గుడ్డిపుత్ర ప్రేమ వలన కలిగిన ఆ నైతిక దైన్యాన్ని, ఆ కార్పణ్యాన్ని ఒప్పుకోవడం వరకు, చివరికి
పాండవులదే ధర్మ విజయమని, అది శ్రీకృష్ణుడి సంకల్పమని అంగీకరించడం వరకు ఆయన మానసిక పరిణామాన్ని స్పష్టంగా చూశాం. ఈ శ్లోకాలను నేరుగా వినడం, వాటి అర్థాన్ని విశ్లేషించడం ద్వారా ఈ అవగాహనకొచ్చాం. నిజమే. ధృతరాష్ట్రుడికి చివరకు ప్రజ్ఞాచక్షువు, జ్ఞాననేత్రం కలిగింది. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అంతా స్పష్టంగా తెలిసింది. కాని ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే విషయంలో, అంటే శారీరకంగా చర్య తీసుకోవడంలోనే కాదు, కనీసం నైతికంగా గట్టిగా నిలబడే విషయంలో కూడా అంధుడిగానే మిగిలిపోయాడు. ఏది సరైనదో తెలియడం వేరు, దాన్ని ఆచరించే సంకల్ప బలం, నైతిక ధైర్యం ఉండటం వేరు. అవును. ఈ ప్రాథమిక సత్యానికి ధృతరాష్ట్రుడి జీవితం, ఆయన మాటలు ఒక విషాడభరితమైన నిలువెత్తు నిదర్శనం. ఆ సర్వనాశనాన్ని నివారించడానికి ఆఖరి క్షణంలో కూడా ధృతరాష్ట్రుడిని పూర్తిగా నిలబడకుండా ఆపిన ఆ అంతర్గత మానసిక సంకేళ్లు ఏమిటి? ఆ గుడ్డి పుత్రప్రేమ అనే కార్పుణ్యం ఒక్కటేనా? లేక అధికారం పోతుందనే భయమా? పాండవుల పట్ల అంచుకోలేని అసూయ? లేక మరేదైనా ఇంకా లోతైన కారణముందా? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.